నమస్కారం కంచెల టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలోని బూదరాల పంచాయతీలో పీవీడీజీలకు పీఎం జన్మలో భాగంగా ఇల్లులు మంజూరు అయ్యాయి. ఉన్న ఇల్లు తీసేసి కొత్త ఇల్లు కట్టుదామని అప్పు చేసి కడుతుంటే ప్రభుత్వం వారు బిల్లులు మంజూరు చేయడం లేదని ఆవేదన లబ్ధిదారులకు వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఎక్కువైతే ఇబ్బంది పడాల్సి వస్తుందని కనుక అధికారులు స్పందించి బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొత్త ఆలోచనలతో వైవిధ్యభరితమైన కథలతో వచ్చే చిన్న చిత్రాలకు కూటమి ప్రభుత్వం కొండంత అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. స్థానిక ప్రతిభను వెలికితీస్తూ ఒక బలమైన సామాజిక సందేశంతో తెరకెక్కిన 1/3 చలనచిత్ర ప్రత్యేక వీడియో సాంగ్ ను బుధవారం ఉదయం రాజమహేంద్రవరంలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ మరింత విస్తరించాలన్నారు. జిల్లా అమలాపురం పట్టణంలోని శ్రీ సిద్ధేశ్వర జ్యువెలరీ సంస్థకు చెందిన వ్యాపారి విజయ్ కుమార్ సుమారు 3 కోట్ల మేర లావాదేవీలు వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తడంతో బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేస్తానని సమస్యను పరిష్కరిస్తామని యజమాని హామీ ఇచ్చినప్పటికీ నిర్ణయించిన సమయానికి ఆయన అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు గంటల తరబడి వేచి చూసిన అనంతరం పలువురు మహిళలు వృద్ధులు సహా రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఎంఆర్పీఎస్ నేతలు నర్సరావుపేట మండలం మాల్లూరివారిపాలెం గ్రామంలో జూలై 7న ఎంఆర్పీఎస్ పురిటిగడ్డ ఈదుమూడిలో నిర్వహించనున్న 32వ ఆవిర్భావ దినోత్సవం శంకుస్థాపన మహోత్సవానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఎంఆర్పీఎస్ పురిటిగడ్డ ఈదుముడి గడ్డను ప్రపంచానికి పరిచయం చేసిన ఉద్యమ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జూలై 7న జరిగే ఆవిర్భావ దినోత్సవం శంకుస్థాపన మహోత్సవాన్ని మాదిగ జాతి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మేశ్వర గ్రామం దేవుని తోట చెందిన గూడల అశోక్ కుటుంబాన్ని అదే సామాజిక వర్గానికి చెందిన కొంతమంది గ్రామస్తులు కొన్ని సంవత్సరాల క్రితం సంఘ బహిష్కరణ విధించారని గూడాల అశోక్ ఫిర్యాదు చేశారు. ఈ బహిష్కరణకు సంబంధించిన బాధితులు మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన కొంతమంది తమ కలుపు పెద్దలు గ్రామస్తులు ఎవరూ తమతో మాట్లాడొద్దని కులం నుంచి బహిష్కరిస్తూ కండిషన్ పెట్టినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సరావుపేట పట్టణ శివరు ఎస్ఆర్కేటీ కాలనీలో వర్ష ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మున్సిపల్ కమిషనర్తో కలిసి పరిశీలించారు. మురుగు, కాలువలు, పారిశుధ్య పనులు, తాగునీటి సదుపాయాలపై అధికారులతో హెచ్చరించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నేటి పిల్లలకి తెలియజేయాలనే ఆకాంక్షతో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గుళ్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. హిందూ ఫార్మసీ కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ యూనివర్సిటీలో ప్రాచీన భారతీయ విద్యా విధానం నేర్పించబడుతుందని తెలిపారు. 2026 నుంచి 2027 నూతన విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయని అందరూ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని తెలియజేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమల్లో జరిగిన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా జడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని దండిగం నుండి నేరెళ్ల వలస వరకు 1,90,00,000 వ్యయంతో పునర్నిర్మించనున్న బీటీ రోడ్లను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా మెరుగైన రహదారి కోసం ఎదురుచూస్తున్న గిరిజన గ్రామాలు ప్రజలు రోడ్డు ప్రారంభం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రహదారి అందుబాటులోకి రావడంతో తమ రాకపోకలు కష్టాలు తీరాయని ఆనందం వ్యక్తం చేసిన గిరిజనులు మంత్రికి ఘన స్వాగతం పలికి పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి జిల్లా సూలూరుపేట మండలంలోని కోటిపోలూరు పంచాయతీలో ప్రజలు తీవ్రమైన తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తూర్పు హరిజనవాడ ప్రాంతంలో తాగునీరు సక్రమంగా అందకపోవడంతో మహిళలు, వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. తాగునీటి కొరతతో పాటు కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో గ్రామం కారు చీకట్లో మునిగిపోతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రత్యేక అధికారి వెంటనే స్పందించి తాగునీటి సరఫరాను మెరుగుపరచడంతో పాటు వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇవి ఈరోజు స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మళ్ళీ అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కంచర్ల టీవీ.